మెగా ఈవెంట్స్ లో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఫేవరెటే. ఎక్కడ ఆడినా ఉతికేసిన రికార్డుంది. ప్రత్యర్థులు ఎవరైనా కుమ్మి పడేసిన ఘనత కంగారూల సొంతం. అద్భుత ఆట తీరుతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడమే ఆ జట్టుకు తెలుసు. జట్టులో ఎప్పుడూ వరల్డ్ క్లాస్ ప్లేయర్లే ఉంటారు. ప్రస్తుత వరల్డ్ కప్ లోనూ అంతే. అందుకే మిచెల్ మార్ష్ సేన ఇప్పుడు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశ నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు సూపర్ 8 దశలో పోటీకి సిద్ధమైంది. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా పోటీ పడుతోంది. 3 ఆసియా దేశాలని ఢీకొట్టబోతోంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, టీమిండియాతో మ్యాచ్లు ఆడనుంది. గ్రూప్ 1లో టాపర్గా నిలిచి నాకౌట్ చేరాలని ఆసీస్ పట్టుదలగా ఉంది. టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలనే కసితో కనిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ గెలిచిన జోష్ ను కొనసాగించాలనుకుంటోంది. వరుసగా 3వ ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. సూపర్ 8 లెవెల్లో బంగ్లాదేశ్ పై ఫేవరెట్ గా ఆసీస్ ఆడబోతోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో బంగ్లాపై ఆస్ట్రేలియా ఎప్పుడూ ఓడలేదు. ఆడిన 5 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఇప్పుడు సిక్సర్ కొట్టాలనుకుంటోంది. అదే సమయంలో వరల్డ్ కప్ కు ముందు జరిగిన బైలేటరల్ సిరీస్ లో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ కంగుతింది. సిరీస్ ను కోల్పోయింది. అయినా వరల్డ్ కప్ లో కఠినమైన గ్రూప్ లో ఉన్నా బయటపడింది. సూపర్ 8 దశలో ఆసీస్ కు అసలు పోటీ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టోర్నీలో బంగ్లాదేశ్ బ్యాటర్స్ ఎవరూ కూడా 3 మ్యాచ్ల్లో కలిపి 100 పరుగులు కూడా చేయలేకపోయారు. షకీబుల్ హాసన్ ఒక్కడే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ మాత్రం వీర ఫామ్ లో ఉన్నారు. అటాకింగ్ ఆట తీరుతో బౌలర్లపై రెచ్చిపోతున్నారు. టాప్ 6 బ్యాటర్స్ లో 4 స్ట్రైక్ రేట్ 140కి పైగానే ఉంది. మార్కస్ స్టోయినిస్ బీభత్సమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 190.24 స్ట్రైక్ రేట్ తో బౌలర్లను భయపెడుతున్నాడు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ శుభారంభాలు అందిస్తున్నారు. టిమ్ డేవిడ్ కూడా టచ్ లో ఉన్నాడు. మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం భారీ స్కోర్లను బాకీ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ అద్భుతంగా ఉంది. ఆడమ్ జంపా, హేజిల్వుడ్ ఇలా అందరే అనుకునేలా ఉన్నారు. బ్యాటింగ్ కు ఫేవరెట్ గా ఉండే పిచ్ పై ఆస్ట్రేలియా బ్యాటర్స్ ను బంగ్లాదేశ్ బౌలర్లు ఎంతవరకు కట్టడి చేస్తారనేది టాకింగ్ పాయింట్ గా మారింది. అయితే సూపర్ 8 దశలోనూ ఆధిపత్యం చెలాయించాలనే పట్టుదలతో మార్ష్ సేన బరిలో దిగబోతోంది. ఆసియా ఛాలెంజ్ లో సక్సెస్ఫుల్ గా నిలవాలనుకుంటోంది.